వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. ఈ వీడియోలో మనం ఏం చూసుకుందామంటే తెలుగుకి గ్రామర్ సంబంధించినటువంటి ఆల్రెడీ జాతీయాలు సామెతలు అనేటివి పెట్టడం జరిగింది. ఇప్పుడు పొడుపు కథలు అనేటివి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంస్కృతంలో పొడుపు కథలను ఏమని పిలుస్తారంటే ప్రహేళికాలు, బ్రహ్మోదయం, వివాదం అని పిలుస్తారు. ఇంగ్లీష్లో అయితే రిడిల్స్, ఫజిల్స్, ఎనిగ్మా అని కూడా అంటారు. నెక్స్ట్ తెలుగులో పొడుపు కథల మీద ప్రయోగం చేసిన వారు ఎవరంటే ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి. మీకు హింట్ కావాలంటే చూడండి, పొడుపు కథ ఎవరు ఫస్ట్ విప్పుతారా అని చెప్పి కసిగా గేమ్ అనేది ఆడాము అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పొడుపు కథలకి నిర్వచనం చూసుకున్నట్టయితే ఊహతో సమాధానాన్ని వెతికి, అంటే పొడుపు కథ ఎదుటి వాళ్ళు అడిగిన తర్వాత మనం చాలాసేపు ఆలోచిస్తాం. ఊహ అనేది మనకు కనిపించదు, అంటే ఊహిస్తాం. ఊహతో సమాధానాన్ని వెతికి వినోదం, ఆశ్చర్యాలతో పాటు గూఢ అర్థాన్ని సవాలు చేసే ప్రశ్నార్థక రూపక అతిశయోక్తి ప్రక్రియే పొడుపు కథ. మనము ఎదుటివారు ప్రశ్నిస్తూనే మనం ఏం చేస్తాం, ఫస్ట్ గూఢార్థం అంటే చాలా లోతుగా ఆలోచించడం అనేది జరుగుతుంది. అలా లోతుగా ఆలోచించి మన ఊహతో ఏం చేస్తామంటే దానికి ఫైనల్గా సమాధానం అనేది చెప్తాము. ఇదే పొడుపు కథకు నిర్వచనం. దీనికి ఏం కావాలి, పొడుపు కథ విప్పడానికి ఏం కావాలంటే మన ప్రయత్నం అనేది ఫస్ట్ ఉండాలి, ప్లస్ బుద్ధిబలం ఉండాలి. అంటే ఒకటి పొడుపు కథ వింటూనే దానికి ఇది ఉంటుంది ఆన్సర్ అని చెప్పి మనకు వెంటనే రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చూసుకున్నట్టయితే తీసే కొద్దీ పెరిగేది ఏంటంటే గొయ్యి. ఇప్పుడు తీసే కొద్దీ పెరిగేది అంటే మనకు డైరెక్ట్ గొయ్యి అనే ఆన్సర్లో అనేది ఉండదు. మనం దీక్షణంగా ఆలోచిస్తూ ఉంటే, తీస్తూ ఉంటే మనం పెరుగుతూ ఉంటుంది. ఏందని ఆలోచిస్తుంటే అప్పుడు మనకు గుర్తొస్తుంది గొయ్యి అని. అదే ఇక్కడ చెప్తున్నారు, చాలా గూఢ అర్థాన్ని అనేది సవాల్ చేయాల్సి వస్తుంది పొడుపు కథల్లో. బుద్ధిబలం అనేది ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా మనకు కావాల్సినటువంటి పొడుపు కథలు ఇవి మనకి ఉన్నటువంటివి టెక్స్ట్ బుక్స్లో చూసినట్టయితే తీసే కొద్దీ పెరిగేది ఏంటంటే గొయ్యి తీసే కొద్దీ పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు అని. నెక్స్ట్ వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము. పొడుపు విడుపు లెసన్లోటివి ఇవన్నీ. పొడుపు విడుపులో ఉన్నాయి కదా, సీతి వీళ్ళందరూ ఉన్నారు కదా, వెంకి, సూరి, ఆ లెసన్లోది ఇవన్నీ. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము ఏంటివంటే ముగ్గు వేస్తాం కానీ మళ్ళీ దాని అంతటా తీయాలంటే ఉండదు, నేలలో ఉంటుంది, తీయడానికి వీలనేది కాదు. 100 చిలకలకు ఒకటే ముక్కు ఏంటంటే పళ్ళగుద్ది లేదా ద్రాక్ష పళ్ళగుత్తి అయినా అనుకోవచ్చు. దండిగా ఉంటాయి, ఒకటే ముక్కు అనేది ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు అంటే ఏంటంటే అరటిపండు. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది అంటే ఏమిటది అంటే కవ్వము. నెక్స్ట్ ఇంట్లో కలి ఒంట్లో కలి ఏంటంటే రోకలి ఆకలి. ఇంట్లో కలి ఏంటి రోకలి, ఒంట్లో కలి ఏంటంటే ఆకలి. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు అంటే చేత్తో రాస్తారు, నోటితో చదువుతారు ఏంటివంటే అక్షరాలు. తెల్లని పొలం అంటే ఏంటంటే పుస్తకము, నల్లని విత్తనాలు అంటే రాస్తాం కదా పెన్నుతో అది. నెక్స్ట్ చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తీయగా ఉండు ఏంటివంటే కొబ్బరికాయ. మనకి ఈజీగానే అర్థమైపోతుంది ఇదంతా. మళ్ళీ మనం ఎక్స్ప్లెనేషన్ మీనింగ్ అని చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. పైన ఒక పలక కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక ఏంటి అంటే నాలుక. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మకు కోటి పువ్వులు, పువ్వులో 2 కాయలు ఏంటివంటే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. ఇక్కడ అంతులేని 60 కొమ్మలు, కొమ్మకు కోటి పువ్వులు అంటే ఎవరంటే నక్షత్రాలు, పువ్వులో 2 కాయలు అంటే సూర్యుడు, చంద్రుడు అని అర్థంగా తీసుకోవాలి. పుట్టెడు శనగుల్లో ఒకటే రాయి ఎవరంటే చుక్కల్లో చంద్రుడు. అంటే పుట్టలు శనుగులు అని వేటివి చుక్కల్ని పోల్చారు, ఒకటే రాయి అంటే చంద్రుడితో పోల్చడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఇంకోటి చెప్పుకునేది ఏంటంటే పుట్టలో శనగల్లో ఒకటే రాయి, పుట్టలో శనగుల్ని చుక్కలతో పోల్చారు, రాయిని చంద్రుడితో పోల్చడం జరిగింది. ఇక్కడ ఉపమేయ ఉపమానాలు అనేటివి కూడా కనిపిస్తాయి. ఎక్కడంటే పొడుపు కథల్లో. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఉపమానాల్లో ఏమేమి కనిపిస్తాయంటే ఉపమేయం కనిపిస్తుంది, ఉపమానాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఉపమానం అని ఏదవుతుంది, ఈ పక్క ఉండేదంతా ఉపమానం అవుతుంది మనకి. చూడండి ఇదంతా ఉపమానం అవుతుంది. దీంట్లోనే కాదు ఏ పొడుపు కథలో అయినా సరే ఈ పక్క చుక్కల్లో చంద్రుడు అనే ఆన్సర్ అనేది మనం వస్తుంది కదా, అది ఏమవుతుందంటే ఉపమేయం అవుతుంది. ఉపమానాన్ని ఏమంటామంటే మనము వాచ్యం అంటాము, ఉపమేయాన్ని ఏమంటామంటే సూచ్యం అంటాము.
అంటే ఈ వాచ్యమైనటువంటి ఉపమానంతో సూచ్యమైనటువంటి ఉపమేయాన్ని కనుగొనటమే లేదా గుర్తించడమే సమాధానం అవుతుంది. వీటిల్నే పొడుపు కథలు అని అంటారు. చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు ఎక్కడా చెప్పినట్టు లేరు. ఇది ఉపమానము, ఉపమేయము దేన్ని అంటారంటే, ఉపమానం అంటే వాచ్యము అని కూడా అనొచ్చు. వాచ్యమైన ఉపమానాన్ని అని ఈ పక్క మనకి ఇచ్చింటారు కదా క్వశ్చన్, దాన్ని అంటారు. చుక్కల్లో చంద్రుడు అనేది ఏమవుతుందంటే సూచ్యం అవుతుంది. అంటే ఈ పక్క వచ్చేటువంటి ఆన్సర్ ఉపమేయం అనేది అవుతుంది. ఈ వాచ్యమైన ఉపమానాన్ని సూచ్యమైన ఉపమేయంతో పోల్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోల్చుకొని అది సరిపోయే ఆన్సర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇదొక్కటే అని కాదు, ఇక్కడ కూడా అంతే. అంతులేని చెట్టుకి 60 కొమ్మలు, కొమ్మకు కోటి పువ్వులు, పువ్వుల్ని నక్షత్రాలతో పోల్చారు. సో ఇది ఉపమానం అవుతుంది, ఉపమేయం అవుతుంది. నెక్స్ట్ సూర్యుడు, చంద్రుడు, రెండే కాయలు, పువ్వుల్లో రెండే కాయలతో ఎవరిని పోల్చారు? సూర్యుడిని, చంద్రుడిని. ఇక్కడ కూడా అంతే. క్వశ్చన్లోనే ఉపమానం అనేది ఉంటుంది. అడిగే బిట్ ఎలా ఉంటుందంటే, వాచ్యం అనేది దేన్ని సూచిస్తుందంటే ఉపమానంని సూచిస్తుంది. లేదంటే కింది వాటిల్లో సరైంది ఏది అని ఇచ్చే అవకాశం ఉంది. తప్పుగా ఇస్తారు. ఏంటంటే వాచ్యమైన ఉపమేయము లేక సూచ్యమైన ఉపమానం అని చెప్తారు. అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. వాచ్యమైన ఉపమానము, సూచ్యమైన ఉపమేయమే కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది మనకి ఇంపార్టెంట్ చాలా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం తెల్లటి భూమిలో నల్లని విత్తనాలు చేత్తో విత్తుతారు, నోటితో ఏరుతారు. అంటే ఏంటంటే కాగితము, రాత. మనకు ముందే వచ్చింది, ఇక్కడ అక్షరాలు వచ్చింది, ఎట్లయినా రాయొచ్చు. మనం ఆప్షన్ బట్టి పెట్టచ్చు. కిటకిట తలుపులు, కిటాల తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు. ఏంటివంటే కనురెప్పలు, కనులు. చిన్న ఇంట్లో చిరుచాప. ఏంటంటే నోరు, నాలుక. అంటే నోరులో నాలుక అని. చిన్న ఇల్లు అంటే ఏది ఇక్కడ? నోరు. చిరుచాప అంటే నాలుక. ఆకార పుష్టి, నైవేద్యం నష్టి. ఆకారం ఏమో పుష్టిగా ఉంటుంది, నైవేద్య నష్టి అని చెప్తున్నారు. ఏంటంటే పుచ్చకాయ. వినేవాడికి కనేవాడికి బెత్తడు దూరము. ఏంటంటే చెవులు, కన్నులు. సంపాదన. వినేవాడు అంటే చెవులు, కనేవాడు అంటే కన్నులు. వీళ్ళకు బెత్తడు దూరము అని చెప్తున్నాడు. ఏంటివంటే చెవులు, కవులు. సంపాదన ఒకరిది, అనుభవం మరొకరిది. చేతులు, కడుపు. చేతులు సంపాదిస్తే కడుపు తిని హాయిగా ఉంటుంది. అంటే కడుపు అనుభవిస్తుంది చేతులు సంపాదించిందంతా అని. పచ్చని రవికది, 16 కళ్ళది. నవ్వితే తెస్తాం, నవ్వకుంటే తేం. ఏంటి అంటే సీతాఫలం. నెక్స్ట్ పచ్చని తోటలో తెల్లని బంగ్లాలు. తెల్లని బంగ్లాలో నల్లని దొరలు. ఏంటి అంటే సీతాఫలమే. లోపల తెల్లగా ఉంటుంది, లోపల గింజ అనేది నల్లగా ఉంటుంది కదా, దాంతో పోల్చడం జరిగింది. కట్టే కాని కట్టె, కట్టె కాని కట్టె, నీరు కట్టె. అంటే ఏంటని ఒక రకమైనటువంటి పాము. కాయ కాని కాయ, ఎండ్రకాయ లేదా తలకాయ అని కూడా వస్తుంది. కోడి కాని కోడి, పకోడి. సూర్యుడు చూడని మడుగు, చాకలి తాకని గంగ. ఏంటి అంటే కొబ్బరి నీళ్ళు. ఎద్దు పడుతుంటే మోకు పారుతుంది. ఏంటంటే గుమ్మడికాయ. కుయ్యదు, మెయ్యదు, కడివెడు పాలిస్తుంది. ఏంటంటే తాటి చెట్టు. తోకలేని పిట్ట 90 ఆముడలు పోతుంది. ఏంటంటే అది ఆన్సర్ ఉత్తరం. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు. ఏంటివంటే పనస పండు. జిల్లేడు పువ్వులో జగన్నాథుడు. ఏదంటే చంద్రుడు. నిద్రలేని వయ్యారి, కులుకుతూ పారే వయ్యారి. ఏంటంటే నది. తొడిమెలేని పండు, ఆకులేని పంట. ఏంటంటే విభూదికాయ. తేరు నడుస్తుంటే పూలు రాలుతాయి. తిరగలి. జీవం ఉంది, రూపం ఉంది, కానీ కదల్లేదు. ఏంటంటే గుడ్డు. నల్లటి నాంచారికి 4 చెవులు, నెత్తిన గుండు. ఏంటంటే లవంగం. లవంగం చుట్టూ ఇలా ఉంటుంది కదా, దాన్ని పోల్చడం జరిగింది 4 చెవులతో. నెత్తిన గుండు అని చెప్పి లవంగం మొగ్గ ఉంటుంది కదా పైన, దాన్ని పోల్చడం జరిగింది. ప్రతి దాంట్లోనూ మనకు ఉపమేయం, ఉపమానం అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. బాగా గమనించినట్టయితే మీరు, మా మామ కొడుకు తల లేదు, కాళ్ళు లేవు. ఏంటి అంటే చొక్కా. తన శరీరాన్ని తానే తింటుంది. ఏంటంటే కొవ్వొత్తి. చక్కనమ్మ చిక్కినా అందమే. ఏంటంటే సబ్బు. చూచేవి చెప్పలేదు, చెప్పేది చూడలేదు. ఏంటివంటే కళ్ళు, నోరు. చూచేవి చెప్పలేనిది కళ్ళు. కళ్ళు చూస్తుంది కానీ నోరు రాదు కదా, దానికి నోరు లేదు. చెప్పేది చూడలేదు అంటే నోరు అనేది చెప్తుంది కానీ చూడడానికి కళ్ళు అనేటివి లేవు. గరికపోచలపై గాడిదలు నాట్యమాడెను. ఏంటివంటే పేను. గరిచపోచలు అంటే మన వెంట్రుకలతో పోల్చడం జరిగింది. ఏటిలో కర్ర ముక్క ఎదురీడుతుంది. ఏంటంటే పడవ. చిటారు కొమ్మల మిఠాయి పొట్లం. ఏంటంటే తేనె పట్టు. ఇది మనకు సంబంధించి పొడుపు కథలు. మనకి
పొడుపు కథలు చాలా ఈజీగా కనుక్కోవచ్చు కాబట్టి పెద్దగా మనకు అందుకే 40 వచ్చాయి. ఈ పెద్దగా అవసరమైతే చూస్తేనే కనుక్కోవచ్చు. మళ్ళీ దానికి ఎక్స్‌ప్లనేషన్ కూడా పెద్దగా అవసరం లేదు. కానీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంటు. ఏంటంటే మనకి ప్రశ్నగా ఉన్నదాన్ని ఏమంటారంటే ఉపమానం అని అంటాము. వాచ్యమైన ఉపమానం అంటాము. నెక్స్ట్ సూచ్యమైన ఉపమేయం అని దేన్ని అంటామంటే మనం రాబట్టే ఆన్సర్‌ని అంటాము. ఈ రెండిటిని గుర్తించడమే. ఇట్లా గుర్తించినట్టయితే ఆ పోలిక అనేది మనం గుర్తిస్తే మనకు సమాధానం అనేది వస్తుంది అని చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇది ఏ బుక్‌లోనూ కొత్తగా చదివినట్టు తెలీదు కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్. అడిగే అవకాశాలైతే ఉంటాయి. మరియు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే తెలుగులో పొడుపు కథలపై ప్రయోగం చేసింది ఎవరని చెప్పాము మనము? గుడ్డు గుర్తుగా ఏం చెప్పాం? కసి అని గుర్తుపెట్టుకోమని చెప్పాం. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి. ఇంతే. దీంతో మనకు పొడుపు కథల గురించి అంతకన్నా ఇంపార్టెంట్ ఏం లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఛానల్ని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంది కదా, బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేసి మీరు ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మేము ఏం వీడియోలు పెట్టా మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.